Hello friends, welcome back my channel. Friends, CSIR Institute of Microbial Technology ఈ ఇన్స్టిట్యూట్ లో పోస్టులు వచ్చాయి. ఆ పోస్టులు ఏంటనేది నేను డీటెయిల్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ ని చూస్తున్నారు. సిఎస్ఐఆర్ అనేది ఒక మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది. సో ఇందులో వచ్చేసి చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. 38 ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. 38 డిపార్ట్మెంట్స్ అనేది సిఎస్ఐఆర్ అండర్ లో పనిచేస్తూ ఉంటాయి. సో అందులో ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోవేవ్ టెక్నాలజీ ఒకటి. ఇందులో మనకి రిక్రూట్మెంట్ అని వచ్చింది. సో ఆ రిక్రూట్మెంట్ అనేది ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు నోటీస్ బోర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అని చూపిస్తుంది చూడండి. సో ఇందులో మీరు రిక్రూట్మెంట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఏమున్నాయని ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ పర్మనెంట్ పొజిషన్స్ కాంట్రాక్ట్ బేస్ మీద కూడా చాలా వచ్చినాయి, కానీ నేను మీకు ఇక్కడ పర్మనెంట్ పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ పోస్టులు అయితే వచ్చాయి. సో ఎన్ని పోస్టులు వచ్చాయి, డీటెయిల్ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ మీకు 17/6/2025 మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ వచ్చి 7/7/2025 వరకు ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ లో అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ దీని డీటెయిల్ చూద్దాం, తర్వాత అప్లై నవ్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే ఎలా అప్లై చేయాలని తెలుస్తుంది. సో మీరు అడ్వర్టైజ్మెంట్ అని చూద్దాం. ఇది అడ్వర్టైజ్మెంట్ imtech&.res.in వెబ్సైట్ నేమ్ ఇది. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోవేవ్ టెక్నాలజీ వెబ్సైట్ ఇది. స్టార్టింగ్ డేట్ వచ్చి 17/6 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 7/7/2025 వరకు మనకి టైం ఉంది. 5:30 వరకు టైం ఇచ్చారు ఆ రోజు. ఇక డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మేము చెప్తాము. జూలై మంత్ ఎండింగ్ లో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి కూడా వెబ్సైట్ లో పెడతామని ఉంది ఇక్కడ. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ స్టెనోగ్రఫీ విల్ బి హెల్డ్ ఇన్ చండీగఢ్ ట్రై సిటీ ఓన్లీ. సో ఈ ఎగ్జామ్ ఏదైనా ఉంటే రిటర్న్ టెస్ట్ ఈ చండీగఢ్ గానీ ట్రై సిటీలో గానీ ఉంటుంది అని అంటున్నారు. ఇక అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్. సో ఈ పోస్టులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం దీని గురించి ఇక్కడ ఇచ్చారు. IMTECHCSR లో అయితే ఉన్నాయి. దాని గురించి ఇది R&D డిపార్ట్మెంట్, దీని గురించి అయితే ఉన్నాయి. ఇక ఈ పోస్టులు వచ్చేసి మీకు ఇక్కడ చూస్తే జెన్, F&A, S&P అంటే మీకు కామన్ గా ఉండేది ఏంటంటే జనరల్ అంటారు, జనరల్ సెక్షన్స్, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్ సెక్షన్, స్టోర్ అండ్ పర్చేస్ సెక్షన్ అంటారు అనమాట. సో ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే చూద్దాం. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ అయితే ఒకటే ఉంది, అది అన్రిజర్వ్డ్ ఉంది. శాలరీ వచ్చేసి యాజ్ ఫర్ 7th పే కమిషన్ ప్రకారం 35,400 నుంచి 1,12,000 వరకు వస్తుంది. అప్రాక్సిమేట్లీ 64,740 రూపాయలు వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అయితే ఇచ్చారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇచ్చారు. 9 పోస్టులు ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి. పీడబ్ల్యూడీకి 1 ఉంది, అలాగే ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. ఇక లెవెల్ దీన్ని 2 అంటారు. 19,900 నుంచి 63,200 వరకు 36,220 రూపాయలు అయితే వస్తుంది. 28 ఏజ్ అయితే ఇచ్చారు. ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ 6 పోస్టులు ఉన్నాయి. సో లెవెల్ 4 అంటారు. 25,500 నుంచి 81,100 రూపాయలు ఉంటుంది. 47,415 రూపాయలు అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు ఇచ్చారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా 3 years, 5 years, 10 years అనేది ఉంటుంది. సో ఇవన్నీ కామనే. అలాగే అదర్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి. తర్వాత ఇక్కడ పే లెవెల్ ఇన్క్లూడ్స్ ఆఫ్ బేసిక్ పే, తర్వాత డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, అదర్ అడ్మిసిబుల్ అలవెన్స్ ఉంటాయి యాజ్ పర్ అప్లికేబుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
ప్లీజ్ సి ఏజ్ రిలాక్సేషన్ అండర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇక దేనికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి జాబ్ కానీ ఇక్కడ ఇచ్చారు మన డీటెయిల్గా. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అయితే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్, హిందీలో ఉండాలి, అలాగే సబ్జెక్ట్ ఇంగ్లీష్ కూడా ఉండాలి అని అంటున్నారు. అలాగే ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ, అది ఇంగ్లీష్ ఉండి హిందీ కూడా ఉండాలి. ఇలా డిజబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాలెడ్జ్ ద లెవెల్ ఆఫ్ మెట్రికులేషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అదర్ దాన్ హిందీ. హిందీ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో మెట్రికులేషన్ లెవెల్లో హిందీ అనేది ఉండాలి అని అంటున్నారు అనమాట. జాబ్ ఏముంటుందని ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ పోస్ట్కి ఇది ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, 35 వాట్స్ అనేది స్పీడ్ ఉండాలి. హిందీ ఇంగ్లీష్, హిందీకి అయితే 30 ఉండాలి, ఇంగ్లీష్కి 35 ఉండాలి. అలాగే జాబ్ రిక్రూట్మెంట్ ఇచ్చారు. సేమ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటే ఇక్కడ జనరల్, ఫైనాన్స్, స్టోర్స్. ఇక నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి పే లెవెల్ 4 ఉంటుంది. ఇది కూడా ఇంటర్మీడియట్ ఉండాలి. దీనికి స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి. సో స్టెనోగ్రఫీ అంటే తెలుసు కదా మీకు, సో అది తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక ఇవన్నీ కూడా ఎవరు సూటబుల్ అవుతారు అనేది ఇక్కడ ఇచ్చారు కామన్గా. ఇక ఫీ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రోజ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 500 రూపాయలు ఇచ్చారు. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే ఏమీ లేదు, నిల్లు. సో ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పే కదా, 3 years, 5 years, 10 years ఇవన్నీ కామన్గా ఉంటాయి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు, ఏమేమి ఉన్నాయి, రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఇవేంటి అని డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు డీటెయిల్గా ఇవన్నీ చదువుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, పేపర్ 1లో ఏముంటాయి అనేది మీరు జాగ్రత్తగా ఇవన్నీ చదువుకొని దాన్ని బట్టి ఫాలో అప్ చేసుకోవచ్చు. సో ప్రతి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇచ్చారు. తర్వాత ఫుల్ మిస్టేక్, హాఫ్ మిస్టేక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా ఉన్నాయి. సో పూర్తి డీటెయిల్ అనేది మీరు చదువుకోవచ్చు. ఇక హౌ టు అప్లై అంటే మనం ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో హార్డ్ కాపీ అని పంపించే అవసరం లేదు, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అలాగే ఎటువంటి మీరు ఎంక్వైరీస్ కానీ కరెస్పాండెన్స్ చేసే అవసరం అయితే లేదు, ఏదన్నా ఉన్నా కూడా వెబ్సైట్లోనే వేసేస్తారు అని చెప్పేసి మీకు అన్ని కూడా డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. ఇక మనం ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు అప్లై నవ్ అని దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకు సేమ్ రిక్రూట్మెంట్ పోర్టల్లోకి వచ్చాం. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. తర్వాత కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇప్పుడు ఏదైతే చూసాం అది సేమ్ అన్ని డీటెయిల్గా ఇచ్చారు. సో ఎగ్జామ్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఈ డేట్లో ఉంటాయి కానీ ఇక్కడ ఇచ్చారు డీటెయిల్. అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు కానీ ఇక్కడైతే డీటెయిల్గా అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫామ్ ఎలా చేయాలని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటున్నారో దానికి క్లిక్ చేస్తే సరిపోద్ది. ఎగ్జాంపుల్ మీరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అప్లై చేయాలనుకున్నారనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి డైరెక్ట్ వచ్చింది మనకి పోస్ట్, ఏ పోస్ట్ కోడ్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకసారి మీరు. సో పోస్ట్ కోడ్ చెక్ చేసుకుంటే బెటరు. ఇట్లా చెక్ చేసుకొని ఏదైతే ఉందో అది మీరు క్లిక్ చేయాలి. అలాగే ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ రావాలి. సో మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి కంపల్సరీ. ఇచ్చి సేవ్ అంటూ నెక్స్ట్ చేసుకుంటూ ఇలా అప్లికేషన్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా కూడా మీరు ఇక్కడ పోస్ట్ను బట్టి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు దీని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 2/2020. ఈ పోస్ట్ కోడ్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి ఒకసారి మీరు. అడ్వర్టైజ్మెంట్లో చూస్తే పోస్ట్ కోడ్ ఉంటుంది, దాని ప్రకారం మనం ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలాగే ఉంటుంది, మీరు ఈజీగా క్లిక్ చేసుకోవచ్చు. ఈజీగా, ఇది చాలా ఈజీ ప్రొసీజరు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది మీకు ఫైనల్గా అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇది ఏదైతే అప్లై చేస్తారో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా లాగిన్ ఐడీస్ కూడా ఇస్తారు. లాగిన్ అయ్యి కూడా అంటే మనం ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి అది అంటే దీంట్లోనే మనకు ఉంటుంది కాబట్టి ఆ ఐడి ఇస్తారు. సో మీరు లాగిన్ అవ్వచ్చు. అందుకే ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఇచ్చారు.
మీ ఈమెయిల్, మీ మొబైల్ నెంబరు, అలాగే ఏ పోస్ట్కి మీరు అప్లై చేశారో అది ఇక్కడ పెట్టేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ ఈమెయిల్ ఐడి ద్వారా, మొబైల్ ద్వారా మీకు ఆటోమేటిక్గా మనం ఫిల్ చేస్తాం కదా, అందులో వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంటర్మీడియట్ అలాగే హిందీ ట్రాన్స్లేట్, హిందీ సబ్జెక్ట్ మీద ఉంటే ఇమీడియట్లీ ఎవరైనా ఉంటే ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇవి పర్మనెంట్ పొజిషన్స్, ఇవి మీకు లైఫ్ ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోస్ట్ మీకు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎన్జిఆర్ఐ, సిసిఎంబిఐసిటి అని ఉన్నాయి. ఇవి కూడా సేమ్ సిఎస్ఆర్ అండర్ లో వస్తాయి. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.